బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆసక్తికరంగా సాగుతోంది. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూ దిమ్మ తిరిగేలా చేస్తున్నారు నాగార్జున. పండగ రోజు కదా కాస్త ప్రశాంతంగానే ఉంటుంది. ఫెస్టివల్ మూడ్‌లో ఎంజాయ్ చేస్తారు. మనకు కాస్త ఫన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తారని అనుకుంటే వీకెండ్‌లో కింగ్ నాగార్జున వచ్చి ట్విస్టుల మీద ట్విస్టులు ఇచ్చాడు. పండగ నాడు కూడా ప్రశాంతంగా లేకుండా కంటెస్టెంట్స్‌కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇక వినాయక చవితి కాబట్టి బిగ్ బాస్ సీజన్ 8 కంటెస్టెంట్స్ అందరూ ఫెస్టివల్ మూడ్‌లోకి వెళ్ళిపోయారు. వారందరికీ స్వీట్స్ ఇచ్చి ఫెస్టివల్ విషెస్ తెలిపారు. ఆ తర్వాత అసలు పండగ షురూ చేశారు నాగార్జున. గతంలో వారం మొత్తం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, కాంట్రోవర్సీల గురించి తెలుసుకొని క్లాస్ తీసుకున్నారు. గత వారంలో మొత్తం కంటెస్టెంట్స్ మధ్య జరిగిన గొడవలు, కాంట్రోవర్సీల గురించి తెలుసుకొని క్లాస్ తీసుకునేవారు. కానీ ఈ సీజన్‌లో రివర్స్ అంటూ మరొకసారి ఎలిమినేషన్ పెట్టేశారు. ముందుగా నిఖిల్‌ను వేసుకున్నారు కింగ్ నాగార్జున. ముగ్గురు చీఫ్స్‌తో స్ట్రాంగ్‌గా నిఖిల్ ఉంటాడనుకుంటే ఏం జరిగింది అని ప్రశ్నించాడు. అందుకు నిఖిల్ సమాధానం చెబుతూ అన్నీ మారుతాయి సార్ అని చెప్పాడు. వెంటనే నాగార్జున ఏం మారుస్తావు మామ అంటూ సమాధానం చెప్పారు. ఇక ఆ తర్వాత కంటెస్టెంట్స్ అంతా ఈ వారంలో జరిగిన నామినేషన్స్ విషయంలో బేస్ చేసుకొని తమకు ఏ కంటెస్టెంట్ నచ్చలేదో కారణమేంటో చెప్పాలని నాగార్జున ఆదేశించారు. దీంతో వార్ మొదలయ్యింది. ఆ తర్వాత విష్ణుప్రియ వంతు వచ్చింది. ఆమె సోనియా గురించి చెబుతూ తనకి కోపం వచ్చినప్పుడు తానే మాట్లాడే మాటలు, వాడే పదాలు చాలా హర్టింగ్‌గా ఉంటాయని చెప్పింది. దీంతో కింగ్ నాగార్జున అసలు విష్ణుప్రియ, సోనియా మధ్య ఏం జరిగిందో తెలిసేలా ఒక వీడియో చూపించాడు. అందులో సోనియా, విష్ణుప్రియల మధ్య మాటల యుద్ధమే జరిగింది అనేది తెలిసింది. ఇక కొద్ది రోజుల క్రితం నీకు నిఖిల్‌కి ఇష్టం ఉండేది కాదు కదా! ఇప్పుడేమో చాలా క్లోజ్ అయ్యారని సోనియా విష్ణుప్రియని నిలదీసింది. దీంతో సోనియా ఆగ్రహంతో ఏం మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత సోనియా మళ్ళీ వచ్చి నేను నీ అడల్ట్ రేటెడ్ కామెడీతో భాగం కానని వార్నింగ్ ఇచ్చింది. అలా మాట్లాడడం విష్ణుప్రియకి అస్సలు నచ్చలేదు. తను తప్పగా మాట్లా తను తప్పుగా ఏమీ మాట్లాడలేదని సోనియాకి విష్ణుప్రియ సూటిగా చెప్పింది. దీంతో సోనియా ఏడవడం మొదలుపెట్టింది. అయినా విష్ణుప్రియ అసలు తగ్గలేదు. నేను కూడా ఏడుస్తా. నాకు ఎమోషనల్స్ ఉన్నాయి. ఆమెనే పుణ్యశ్రీ. మేము మాత్రం అలాంటి వాళ్ళం అంటూ బోల్డ్ కామెంట్ చేసింది. ఆ వీడియో పూర్తిగా చూసిన తర్వాత నాగార్జున సోనియాకి సపోర్ట్‌గా నిలిచారు. ఇక నువ్వు ఒక అమ్మాయివే కదా! ఆమె ఫీలింగ్స్ అర్థం అయ్యాయా అని విష్ణుప్రియను నిలదీశాడు కింగ్ నాగార్జున. ఆ తర్వాత సోనియాతో మాట్లాడుతూ అన్ని కుక్కర్స్ ఒకేలాగా పనిచేయవు. అందరి ఎమోషనల్స్ ఒకేలాగా ఉండవు అంటూ నచ్చచెప్పారు. ఇక శనివారం సోనియాని మాత్రం సేవ్ చేశారు. మిగిలిన వారిలో బెజవాడ బేబక్క ఎలిమినేట్ అవుతుంది అని తెలుస్తోంది.